తెలంగాణకు రావాల్సిన నీటిని మేము పక్క రాష్ట్రానికి ఎట్లా వదిలిపెడతాం? ఎందుకు మా మీద ప్రాపగంట చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నావు. నువ్వేం చెప్తావు దీని మీద? దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఓకే. ఒకటి గోదావరి, హ్మ్. 2 కృష్ణ. కృష్ణ. గోదావరి ముందు తీసుకున్నాం. హ్మ్. గోదావరిలో చూసుకుంటే 2 ఏండ్ల పొద్దైతుంది నిన్న ప్రభుత్వంలోకి వచ్చి. అవును. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి 3 బరాజులను వినియోగించుకోవడం లేదు. హ్మ్. తద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఓకే. అక్కడ నీళ్లు ఆపకపోవడం వల్ల, ఆ బ్యారేజీలు రిపేర్ చేయకపోవడం వల్ల వచ్చిన నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? కింద పోలవరానికి, ధవళేశ్వరానికి పోతున్నాయి. హ్మ్. పోలవరానికి పోతే పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా బేసిన్లోకి డెల్టాకి వెళ్ళిపోతున్నాయి. అవును. ఒక 150 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మన గోదావరి జలాలని వినియోగించుకుంటుంది. హ్మ్. మన దోపిడీ జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. హ్మ్. పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఒక ప్రాజెక్టు కట్టుకుంటే కళ్ళు ఓర్వలేకనో ఆ ప్రాజెక్టు మన దురదృష్టము, తెలంగాణ ప్రజల దురదృష్టము చిన్న దెబ్బ తాకింది ఆ ప్రాజెక్ట్కి. హ్మ్. నిజంగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలా? వెంటనే ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేసి చేస్తామంటున్నాడు కదా మరి. ఇప్పుడు అంటున్నాడు 2 ఏళ్ల పొద్దైపోయింది, తెలంగాణ ప్రజలు యాసంగికి రైతుకు నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు, అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అని చెప్తున్నాడు. ఓకే. సో మన అదృష్టం బాగుండి ఈ 2 ఏళ్ల సమయంలో వర్షాలు బాగా పడినాయి. హ్మ్. ఒకవేళ వర్షాలే పడకపోయింటే పరిస్థితి ఏంటి? అవును. కరువు వచ్చే ప్రమాదం ఉంటుండే. హ్మ్. ఇప్పటికి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? నేను దివానాగానా, నేను ఎందుకు నీళ్ళు ఇస్తా ఆంధ్రప్రదేశ్కి? హ్మ్. చంద్రబాబు నా దోస్త్ ఎందుకు అవుతాడు, నేను ఇవ్వను నీళ్ళు అని అంటున్నాడు. హ్మ్. సరే నువ్వు నీళ్ళే ఇవ్వకపోతే మరి ఎందుకు ప్రాజెక్టులో 3 బరాజులను రిపేర్ చేయట్లేదు? ఒకటి. హ్మ్. రెండో అంశము, సమ్మక్క బ్యారేజ్ పూర్తయిపోయి కూడా హ్మ్. దాదాపు 95% పనులు పూర్తయిపోయింది. ఒక్క 50 ఎకరాలు ఛత్తీస్గఢ్తో హ్మ్. తీసుకురావాలి. ఆ 50 ఎకరాలను కూడా తీసుకురాలేక హ్మ్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను పడవ పెట్టినాం. ఒకవేళ ఆ ప్రాజెక్టే సమ్మక్క బ్యారేజ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే హ్మ్. దాదాపు వరంగల్, సూర్యాపేట, హ్మ్. కరీంనగర్లో దాదాపు ఒక 3 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇవ్వచ్చు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆ ఓకే. ప్రాజెక్ట్ ఎందుకు పెడతలేవు నువ్వు? ఎంత 95% పూర్తయిపోయింది. హ్మ్. టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. దాదాపు ఒక ఫైనల్ క్లియరెన్స్ తప్ప అన్ని అనుమతులు వచ్చినట్టు ప్రాజెక్ట్ను కూడా నువ్వు పడవ పెట్టినావంటే ఆంధ్రప్రదేశ్కు జలదోపిడీ చేయడం కోసమే. గోదావరిలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తుంటే వాళ్ళ చోద్యం చూస్తున్నాం అని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ. రెండవది కృష్ణా బేసిన్కి సంబంధించి. కృష్ణా బేసిన్లో అతి తక్కువ నీటి వినియోగం మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో కనీసం మనకు తాత్కాలిక వాటా 34% ఉంటే హ్మ్. కేవలం 20%, 25% నీటిని మాత్రమే వినియోగించింది. ఈ హ్మ్. సంవత్సరం కూడా హ్మ్. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక 1075 టీఎంసీల నీటిని కేటాయిస్తే బోర్డు హ్మ్. దానిలో ఆంధ్రప్రదేశ్కు 663 టీఎంసీల నీటిని కేటాయించింది. హ్మ్. ఆ 663 టీఎంసీని జనవరి వరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించింది. అదనంగా ఈ రోజు కూడా 39 టీఎంసీలు, ఈ రోజుకి లెక్క 39 టీఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తీసుకెళ్తుంది. హ్మ్. మనకు కేటాయించేటువంటి 343 టీఎంసీలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ వాడుకుంది 180 టీఎంసీలే. ఓకే. ఇంకొక 160 టీఎంసీల నీళ్లు మన వాట మిగిలే ఉంది కృష్ణా జలాల్లో, శ్రీశైలం, నాగార్జున సాగర్లో. నిజంగా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేయకపోతే, నువ్వు దానికి సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఇండెంట్లు లేకుండా, కేఆర్ఎంబీ అనుమతి లేకుండా, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించకుండా, ట్రై కమిటీ మీటింగ్ పెట్టకుండా, అసలు అపెక్స్ కమిషన్లో మనం డిమాండ్ చేయకుండా, ఎటువంటిది ఏమీ జరగకుండా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నువ్వు సపోర్ట్ చేయండి ఆ 39 టీఎంసీల నీటిని తరలిస్తుంది? హ్మ్. నువ్వేమో కర్ణాటకకి వెళ్ళి కాలు మొక్కుతావు, 1 టీఎంసీ నీళ్ళు ఇయ్యా సిద్ధరామయ్య అని అవతల కర్ణాటక పోయి మొక్కుతావు. ఈడనేమో 100 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంది అక్రమంగా. అధికారికంగానే వాళ్ళు 663 టీఎంసీలు వినియోగిస్తే అనధికారికంగా 100 టీఎంసీలు నీళ్లు వినియోగించారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అవును. వాటికి లెక్క లేదు, పత్రం లేదు, ఎన్నైనా తరలిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి 330 టీఎంసీల రిజర్వాయర్లు ఈ రోజు కూడా 70% నిండుకొని ఉన్నాయి. ఏ రకంగా ఉంటాయి? నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు కాబట్టి పోతున్నాయి. ఇంకొక ఉదాహరణ, హ్మ్. 1 టీఎంసీ నీటి కోసం ఒక మంత్రిని పంపించినావు కర్ణాటకకి, అవును. ఒక ఎంపీని పంపించినావు. అవును. అదే 39 టీఎంసీల నీళ్లు తరలిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మన నీటిని, మన హక్కు తెలంగాణ నీటిని తరలిస్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడవు, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడరు, అధికారులతో లేఖలు రాయిస్తారు. అధికారులతో లేఖలు రాయిస్తే కేఆర్ఎంబీ స్పందిస్తలేదు. కేఆర్ఎంబీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒత్తాసు పలుకుతుంది. ఇది ఏ రకంగా చూడాలి? ఈ ద్రోహంగా చూడొద్దా? మనకు కేటాయించిన నీటిని మనం 160 టీఎంసీలు తక్కువ వాడితే హ్మ్. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటికి అదనంగా 39 టీఎంసీలు నీళ్లు తరలిస్తే తెలంగాణకు ద్రోహం కాదా? తెలంగాణకు నీటిని తరలిస్తున్నట్టు నువ్వు అంగీకరిస్తున్నట్టు కాదా? నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు పాలమూరు బిడ్డవే కదా, నువ్వు కృష్ణా బేసిన్లో నల్లమల పుట్టిన బిడ్డవే కదా. మరి ఏ రకంగా నువ్వు ఈ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తుంటే స్పందించకుండా ఉండి, నేను ఏం అడ్డం కాదు, పొడుగు కాదు, నేను అసలు వాళ్ళకి అడ్డే చెప్పలేదు, నేను ఎందుకు పంపిస్తాను నీళ్ళు అంటావు? నువ్వే పంపిస్తున్నావు నీళ్ళని అనేది మీరు 100%. రైట్. అయితే